గుడ్ మార్నింగ్. నేను మీ కావ్య. సో మొత్తానికైతే నిన్న అర్ధరాత్రి ఒక సర్వే రిపోర్ట్ ఉపకులాలకు సంబంధించిన సర్వే రిపోర్ట్ ప్రవేశపెట్టింది. ఏ కులాల వారికి ఎంతమంది తెలంగాణలో ఉన్నారు? మొత్తానికి 242 కులాలు ఉన్నారు. అండ్ 1.12 కోట్ల కుటుంబాలు ఈ సర్వేలో పాల్గొన్నాయి. సో జనాల వారీగా చూసుకుంటే 3.55 కోట్ల మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. సో ఆ సర్వే రిపోర్ట్లు ఏం చెప్తున్నాయి? ఏ కుల జనాభా ఎంత ఉంది తెలంగాణలో చూద్దాం. అయితే ఇక్కడ డేటా ఆధారంగా అయితే ఈ సర్వే అనేది ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి అండ్ వాళ్ళకి సంబంధించిన విద్య వైద్యానికి సంబంధించి ఎలా ఉన్నాయి. సో ఇది అన్ని డీటెయిల్స్తో ఉన్నాయి. ముందుకైతే కులాల వారీగా ఈ సర్వే మనం చూద్దాం. సో ఏ కులాలు జనాభా ఎంత తెలంగాణలో ఉంది. సో ముందుగా ఈ బీసీ కులానికి సంబంధించి టాప్ 10 కులాలని ప్రభుత్వం ప్రకటించింది. ఈ టాప్ 10 కులాల్లో ఎంత జనాభా ఉంది అనేది. సో ముందుగా ముద్రాజ్ 26,39,027 అంటే జనాభాలో 7.4% ముద్రాజ్ జనాభా ఉంది. అండ్ యాదవులు అండ్ గొల్ల వాళ్ళని పిలుస్తుంటారు కదా, సో వాళ్ళకి సంబంధించి 20,18,725 మంది అంటే 5.7% తెలంగాణలో వీళ్ళు ఉన్నారు. అండ్ గౌడ్లకు సంబంధించి 16,30,187 మంది 4.6% గౌడ్స్ ఉన్నారు. మునూర్ కాప్కి సంబంధించి 13,75,018 మంది అంటే 3.9% మునూర్ కాపులు. పద్మశాలిలకు సంబంధించి 11,82,252 3.3% తెలంగాణలో పద్మశాలీలు ఉన్నారు. రజక సంబంధించి 9,95,972 2.8%. తర్వాత కుమ్మరికి సంబంధించి 7,95,822. వడ్రంగి అని పిలుచుకునే వాళ్ళు 6,43,571 అంటే మొత్తం రాష్ట్ర జనాభాల 1.8% వీళ్ళు ఉన్నారనమాట. క్షత్రికి సంబంధించిన వాళ్ళు 5,22,119 1.5%. నాయి బ్రాహ్మణుల సంఖ్య 4,33,785 మంది. అండ్ కుమ్మరికి సంబంధించి 4,31,363. వడ్రంగికి సంబంధించి 4,07,922 కేవలం ఒక 1.1% మాత్రమే. అండ్ భోయా అని పిలుస్తుంటారు, లేదంటే వాల్మీకి కులానికి సంబంధించిన వాడు 3,59,230 అంటే 1.0%గా తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు ఉన్నారు. దూదేకుల కులానికి సంబంధించిన వాళ్ళు 2,69,699 అంటే 0.8% దూదేకులకు సంబంధించి. పేరిక సంబంధించిన వాళ్ళు 2,30,851 మంది. అండ్ బ్లాక్ స్మిత్గా మనం పిలుచుకుంటుంటాం కదా, సో వాళ్ళు 1,65,726 మంది. అండ్ మేధారి కులస్తులకు సంబంధించింది 77,645. గంగిరెద్దుల వాళ్ళకి సంబంధించి ఇక్కడ మనం చూస్తే కేవలం 92,430 0.3% ఉన్నారు. అండ్ గోల్డ్ స్మిత్కి సంబంధించి 2,48,965 మంది. అండ్ ఉప్పరకు సంబంధించి కేవలం 1,24,148 మంది అంటే దాదాపు 0.3% మాత్రమే. ఇది బీసీకి సంబంధించి. సో బీసీలో చేసిన సర్వేలో 56% బీసీలు ఉన్నారని ప్రకటించారు. ఆ బీసీల్లో ఎవరు టాప్ ఏ కులాల్లో ఎక్కువ మంది ఉన్నారు అని చూస్తే టాప్ 20 కులాలు ప్రకటించిన సర్వేలలో వీళ్ళనమాట ఇంత శాతం ఉన్నారు. తర్వాత ఓసీ కులానికి సంబంధించి లిస్ట్ తీసినప్పుడు అందులో ఒక 10 కులాలని తీసుకున్నారు. ఎవరు అత్యధిక జనాభా ఉన్నారు అనేది టాప్ 10లో తీస్తే రెడ్డికి సంబంధించిన సామాజిక వర్గం 17,10,244 అంటే మొత్తం రాష్ట్ర జనాభాలో 4.8% రెడ్డికి సంబంధించిన జనాభా ఉంది. ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో ముస్లింకి సంబంధించిన జనాభా కనిపిస్తుంది 6,32,782 మంది అంటే రాష్ట్ర జనాభాలో 1.8% ముస్లిమ్స్ ఉన్నారని. కోమట్లు వైశ్యులు అని కూడా వీళ్ళని అంటుంటారు. సో 5,08,813 అంటే 1.4% మాత్రమే రాష్ట్ర జనాభాలో వీళ్ళు ఉన్నారు. అండ్
కమ్మకు సంబంధించిన జనాభా మనం చూస్తే 3,67,715 మంది, 1.0% కమ్మ సామాజిక వర్గం ఉంది. అండ్ బ్రాహ్మణులకు మనం చూస్తే 3,35,806, అంటే 0.9% బ్రాహ్మణులు తెలంగాణలో ఉన్నారు. కాపులు, నాయుడులు, సో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో వీళ్ళని పిలుస్తారు. ఆ కులస్తులు తెలంగాణలో 2,42,321 ఉన్నారు. వెలమకి సంబంధించిన వాళ్ళు మనం చూస్తుంటే 1,43,523 మంది, అంటే 0.4%. అండ్ రాజులు సంబంధించిన కులస్తులు 60,471, 0.2%. అయ్యంగారులు 52,724%. జైన్లు కూడా తెలంగాణలో ఉన్నారు. సో అట్లా జైన్లు సెటిల్ అయిన తెలంగాణ వాళ్ళ కులస్తులు మనం చూస్తే 51,623 మంది. సో జైన్లు చాలా 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 మైన్యూట్, చాలా తక్కువ పర్సెంటేజ్లో ఉన్నారు తెలంగాణలో. తర్వాత ఎస్సీ ఎస్టీల కులానికి సంబంధించిన కూడా ఎవరు ఎక్కువ ఉన్నారు ఇందులో అనే కూడా సర్వే రిపోర్ట్లో వెల్లడైంది. అయితే ఎస్సీలో టాప్ 10 చూద్దాం. మాడిగ కులస్తులకు సంబంధించి 36,57,551 మంది, అంటే 10.3%. అయితే ఓవరాల్ ఈ సర్వే రిపోర్ట్ మనం చూసినప్పుడు కూడా తెలంగాణలో మాదిగల సంఖ్య ఎక్కువ ఉంది, ఆ తర్వాత ముస్లింల సంఖ్య, ఆ తర్వాత మూడో స్థానానికి ముదిరాజుల సంఖ్య ఎక్కువ ఉందని కూడా సర్వే రిపోర్ట్లో ఉంది. తర్వాత ఈ ఎస్సీకి సంబంధించిన దాంట్లో మాల మనం చూస్తే 14,71,514 మంది, అంటే 4.1% రాష్ట్ర జనాభాలో మాలలు ఉన్నారు. అయితే బుడగ జంగలు అని పిలిచే కులస్తులు ఇక్కడ చూస్తే 1,90,120, అంటే 0.5%. మాలలు, మాలసాలే అని పిలిచే వాళ్ళు 1,70,254 మంది. అండ్ మహార్స్ 58,822, అంటే 0.2% మాత్రమే వీళ్ళు ఉన్నారు. అండ్ మాదాసి 53,362 మంది ఉన్నారు, అంటే 0.2% తెలంగాణ వ్యాప్తంగా వీళ్ళున్నారు. అండ్ మాల దాసరికి సంబంధించిన వాళ్ళు చూస్తే మనం 47,680 మంది, 0.1% మాత్రమే. మాల దాసరి అండ్ మాల దాసు ఈ రెండు వేరు వేరు. మాల దాసరి ఇందాక మనం చూస్తే 47%, 47,690 ఉన్నారు. మాల దాసుకు సంబంధించిన వాళ్ళు మనం చూస్తే చాలా చాలా తక్కువ, వీళ్ళ సంఖ్య కేవలం 18,076 మంది మాత్రమే, అంటే 0.1%. ఇందాక మనం జైన్స్ చూసాం కదా, వాళ్ళతో ఇంకా తక్కువ ఉండే కులస్తులు వీళ్ళు. అండ్ మంగాకు సంబంధించి మనం చూస్తుంటే కేవలం 18,830 మంది. సో ఈ మంగాకు సంబంధించిన కులానికి సంబంధించిన వాళ్ళు తెలంగాణ వ్యాప్తంగా కేవలం 18,000 మంది మాత్రమే ఉంటారా అనే ప్రశ్న కూడా ఇవాళ వినిపిస్తుంది. అండ్ జంబవులు సంబంధించి మనం చూస్తుంటే 19,526 మంది, అంటే కేవలం 0.1% మాత్రమే ఉంది అని సర్వే రిపోర్ట్ తెలుస్తుంది. అయితే ఎస్టీలో చూద్దాం. సో ఎస్టీల జనాభాలో కూడా టాప్ 10, అంటే మనకి బీసీలో ఇప్పటివరకు టాప్ 20 తీశారు, అండ్ ఓసీలో టాప్ 10, ఎస్సీలో టాప్ 10, ఎస్టీలో టాప్ 10. సో ఎస్టీలో టాప్ 10 జనాభాలో లంబాడికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అనేది సర్వే రిపోర్ట్ చెప్తుంది. సో అందులో 24,04,056 మంది, అంటే రాష్ట్ర జనాభాలో 6.8% లంబాడీలు ఉన్నారు. అండ్ కోయ తెగకు సంబంధించిన వాళ్ళు మనం చూస్తే 4,28,142, అంటే 1.2% కోయ. గోండుకు సంబంధించిన వాళ్ళు 3,81,885 మంది ఉన్నట్టు, అంటే 1.1%. ఏరుక సంబంధించిన వాళ్ళు 1,84,721, అంటే 0.5%. కోలం సంబంధించిన వాళ్ళు 83,832. అండ్ చెంచులకు సంబంధించి 35,683. అండ్ ఆంధ్్ సంబంధించి 37,900, అంటే 0.1% మాత్రం. అండ్ నాయక్కి సంబంధించి 16,510 మాత్రమే ఉన్నారు. నక్కలకు సంబంధించి 12,518 మంది ఉన్నారు. పదర్కి సంబంధించి 27,165% ఉన్నట్టు నిన్న ప్రభుత్వం విడుదల చేసిన సర్వే రిపోర్ట్ వెల్లడైతుంది. అయితే ఈ సర్వే రిపోర్ట్లో కేవలం ఎంతమంది ఏ కులాల్లో ఎంతమంది ఉండడంతో పాటు వీళ్ళకి సంబంధించిన విద్యా అవకాశం ఎట్లా ఉంది, ఆర్థిక పరిస్థితి వీళ్ళది ఎలా ఉంది, అండ్ దాంతోపాటు ఇతర దేశాలకి, అంటే గల్ఫ్ దేశాలకు వలస వెళ్ళిపోతున్న వాళ్ళు ఎంతమంది, ప్రభుత్వ పథకాల ఫలాలు అందుకున్న కులాల సంఖ్య ఎంత, ఆ కులాల్లో ఏ ఉపకులాలు ఎక్కువ
అందుకుంటున్నాయి. సో ఇట్లాంటిదంతా కూడా సర్వే రిపోర్ట్ చూసినాం. అండ్ ఇక్కడ ఈ కులాలకు సంబంధించిన జనాభా లెక్కలు కూడా పూర్తి స్థాయిలో బయటపెట్టింది కాంగ్రెస్ సర్కార్.